హలో ఆల్, ఈరోజు ఫిష్ పులుసుని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ రెసిపీ వచ్చేసి వన్ ఆఫ్ మై రిలేటివ్స్ చూపించారు. నాకు అత్తగారు వరుస అవుతారు. ఆవిడ వంటలు చాలా బాగా చేస్తారు. ఫిష్ పులుసుకి కావాల్సిన చింతపండు పులుపు, ఉప్పు, కారం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా చెక్అవుట్ చేసేయండి ఎలా చేసాము అన్నది. ఇక్కడ నేను గడ్డి చేపని తీసుకుంటున్నాను. 2 kgs గడ్డి చేపని మంచిగా వాష్ చేసేసుకొని ఇక్కడ పసుపును యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా 4 స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకొని 4 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 3 to 4 స్పూన్స్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేద్దాం. ఆ తర్వాత దీంట్లో ఆయిల్ అన్నది యాడ్ చేసుకొని మంచిగా మనం మెల్లగా కలుపుకోవాలి. దీనికి ముళ్ళులు ఉంటాయి కాబట్టి మనకి గుచ్చుకోకుండా మెల్లగా ఇలా కలుపుకుంటే ముక్కకి ఉప్పు కారం అన్నది మంచిగా పట్టుతుంది. ఇక్కడ నేను ఒక 4 ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని 6 to 7 చిల్లీస్ని ఇలా స్ప్లిట్ చేసి ఉంచుకున్నా. ఇప్పుడు వెడల్పైన బాండీలో ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ని వేసి ఒక 2 minutes ట్రాన్స్ల్యూట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఇలా ట్రాన్స్ల్యూట్ అయిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ ఫిష్ ముక్కల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా నేను ఇక్కడ 100 grams ఆఫ్ చింతపండుని నానబెట్టుకున్నా. దీంట్లో 500 ml దాకా వాటర్ వేసుకొని మంచిగా పల్ప్ అన్నది తీసుకోవాలి. ఈ పల్పుని మనం ఇప్పుడు ఆల్రెడీ మనం వేసుకున్న ఈ ఫిష్ ముక్కల్లో కూడా యాడ్ చేసేద్దాం. ఇలా యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గినట్టు మనం ఫిష్ ముక్కలు బాగా మునిగేదాకా వాటర్ వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నాకు 1 లీటర్ వాటర్ దాకా పట్టిందండి. ఇది కొంచెం మరిగేలోపు ఒక గ్రౌండ్ పౌడర్ని ప్రిపేర్ చేద్దాం. 1 స్పూన్ యాలుక్కాయ, కొద్దిగా దాల్చిన చెక్క అండ్ 2 స్పూన్స్ క్యాష్యూస్ అండ్ 5 to 6 స్పూన్స్ కొరియాండర్ సీడ్స్ని కూడా వేసి ఇలా పౌడర్ని చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా మరుగుతున్న పులుసులో ఇక్కడ హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీరను కూడా యాడ్ చేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రౌండ్ పౌడర్ని యాడ్ చేద్దాం. ఇక్కడ నేను 5 స్పూన్స్ దాకా గ్రౌండ్ పౌడర్ని యాడ్ చేస్తున్నా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ అన్నది పెట్టకుండా మనం గిన్నెని 2 sides పట్టుకొని మెల్లగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 minutes మరిగించుకుందాం. ఇలా మగ్గిన తర్వాత చూసారు కదా, ఆయిల్ మంచిగా సపరేట్ అయ్యింది. మనకి ఫిష్ ముక్క ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. నాకు ఇక్కడ 17 to 20 minutes టైం పట్టింది. ఇక్కడ మనం డిష్ అవుట్ చేసుకునే టైంలో కూడా చూసారు కదండి ఎంత బాగా ఉడికి ముక్క అన్నది విరగకుండా మంచిగా వచ్చింది. అండ్ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసేయండి ఈ రెసిపీని. నేనైతే దీన్ని రైస్లోకి, బగారన్నం అండ్ గారెల్లోకి చాలా బాగా నచ్చుతుంది నాకైతే. ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.